we are going to discuss an important topic, sets. What is meant by sets? We can get this topic from the 10th class onwards. First, మనకు సెట్స్ అంటే ఏంటో తెలిసింది అంటే మనకు ఇంటర్మీడియట్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ దానికి సంబంధించిన ఏ క్వశ్చన్ని కూడా ఈజీగా థింక్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఎగ్జామ్స్లో అడిగేటువంటి క్వశ్చన్ చూద్దాం, దాని తర్వాత ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను నేను. ఇక్కడ 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక్కొక్క దాని గురించి చూడండి. 1 2 a, b, 100. క్వశ్చన్ ఏంటంటే ఇది అసలు ఒక సెట్ అవుతుందా? దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఇస్ ఇట్ ఎ సెట్? నెక్స్ట్ 1 2 3 4 5 సో ఆన్. ఇది ఫైనైట్ సెట్ అవుతుందా, ఇన్ఫైనైట్ సెట్ అవుతుందా? 1 2 3 4 ఇది ఫైనైటా, ఇన్ఫైనైటా? x such that x belongs to n. ఇది ఏ టైప్ ఆఫ్ సెట్? ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇవి తెలియాలి అంటే ముందు మనకు సెట్ అంటే ఏంటో తెలిసింది అంటే ఈ క్వశ్చన్ కాన్సెప్ట్ తెలుసుకుంటాం. రైట్, సెట్ అంటే a well defined collection of distinct objects. A well-defined collection of distinct objects. First మనకు well defined అంటే ఏంటి, కలెక్షన్ అంటే ఏంటి చూద్దాం. కలెక్షన్ అంటే ఏ ఎలిమెంట్స్ అన్నా కానివ్వండి, 1 2 కావచ్చు, ఏబి కావచ్చు, 100 కావచ్చు, ఏ డిఫరెంట్ ఎలిమెంట్స్ ని ఒక దగ్గరికి తీసుకుని వచ్చామనుకోండి, వాటిని మనం కలెక్షన్ అంటాం. ఇక్కడ 1 2 3 4 5 ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్ లేదా కౌంటింగ్ నెంబర్స్ అంటాము. 1 2 3 4 ఓన్లీ 4 నెంబర్స్ తీసుకున్నాము. సో ముందు వీటి గురించి మాట్లాడతాం. ఇవన్నీ కూడా ఏంటంటే ముందు కలెక్షన్స్ అవుతాయన్నమాట. కలెక్షన్స్ అయిపోయిన తర్వాత ఇది వెల్ డిఫైన్ అవుతుందా అని అడుగుతాం. వెల్ డిఫైన్ కావడం అంటే ఇప్పుడు సపోజ్ ఒక 100 అనే ఎలిమెంట్ ఉందనుకుందాం మనం. ఈ 100 అనేటువంటి ఎలిమెంట్ అనేది ఈ సెట్ లో ఉందా అంటే ఏం చెప్తాం మనం? ఏం చెప్తాం? ఎస్, 100 ఈ సెట్ లో ఉంది అని చెప్తాం, ఈ కలెక్షన్ లో ఉంది అని చెప్తాం. ఎలా? 1 2 3 4 5 సో ఆన్ అంటే దాంట్లో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఆ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ లో 100 అనేది కంపల్సరీగా ఉంది అని చెప్తాం. 150 ఉందా అని అడుగుతాం. 150 కూడా 100% ఈ సెట్ లో ఉందని చెప్తాం. ఇక్కడ 100 అడిగితే ఈ 100 ఈ సెట్ లో ఉంది అంటే ఉంది, ఎందుకంటే కనపడుతుంది కాబట్టి. సెట్ కాదు, కలెక్షన్ లో ఉందా అంటే ఉంది. ఈ 150 ఇక్కడ ఉందా అంటే మనకు తెలియదు. ఎందుకు? 1 2 తర్వాత 3 4 ఎలిమెంట్స్ లేవు, a, b వచ్చింది. దాని తర్వాత ఏం ఎలిమెంట్స్ ఉంటాయో తెలియదు, 100 వచ్చింది. మిగతా వాటిలో ఉంటాయా లేవా అంటే మనకు తెలియదు. అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ డౌట్ ఉన్నట్టయితే whether the particular element is belongs to that collection or not, when we have the doubt, it is not a well defined collection. సో దీంట్లో అబ్జర్వ్ చేసి ఏం చేస్తామంటే ఈ 150 అయినా 100 అయినా ఉంది అని చెప్తాం కాబట్టి దీన్ని వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అంటాం. కానీ 100 దీంట్లో ఉందని చెప్పగలుగుతున్నాం, కానీ 150 మాత్రం డౌట్ ఉంటుంది. ఇలా డౌట్ ఉంటే ఇది వెల్ డిఫైన్ కలెక్షన్ కాదు. వెల్ డిఫైన్ కలెక్షన్ కానప్పుడు సెట్ అయ్యే చాయిసే లేదు. సో దిస్ ఈజ్ నాట్ ఏ సెట్. ఇక్కడ అవుతుంది కాబట్టి దీన్ని మనం సెట్గా కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే 1 1 2 3 4 5 5 5 6 ఇలా ఒక కలెక్షన్ ఉంది. సో దీన్ని సెట్ అంటారా అంటే ఒకసారి చూడండి. ఎ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ డిస్టింక్ట్ అంటే డిఫరెంట్గా ఉండాలి. కానీ ఇక్కడ ఎలిమెంట్స్ ఏమైనాయి? రిపీట్ అయినాయి. రిపీట్ అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే దాన్ని
ఈ 1 1లు 2 ఉన్నాయి కాబట్టి 1 తీసుకుంటాము. 2 3 4 3 5s ఉన్నా కూడా ఒకటే 5గా కన్సిడర్ చేసాము 6. అంటే ఇలా ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు ప్రాబ్లము మీకు ఇలా అడుగుతాడు అనమాట. ఏ అనేది ఇలా ఉందనుకోండి, ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు డాష్ అంటాడు. ఎన్ ఆఫ్ ఏ అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ దట్ కలెక్షన్ అనే సెట్ అని. సో దీంట్లో చూస్తే ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9. మీరు ఒకవేళ 9 అని పెట్టేశారనుకోండి, ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు, సెట్ అయితే కంపల్సరీగా ఎలా ఉండాలి, డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఉండాలి. కాబట్టి దీన్ని కన్సిడర్ చేయాలన్నమాట. దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 6 అవుతుంది. ఇది మనకు సెట్కి సంబంధించింది. కాబట్టి ఒక్కొక్క పార్ట్ని మనం డిస్కస్ చేద్దాం. ఇది క్లియర్. ఇక్కడ చూడండి, దీనికి డిఫరెన్స్ ఏంటి, 1 2 3 4 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. 4 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి దీన్ని ఫైనైట్ సెట్ అంటాము. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే మనం కౌంట్ చేయలేము కాబట్టి దీన్ని ఇన్ఫైనైట్ సెట్ అంటాము. ఏ సెట్ విచ్ కంటైన్స్ ఫైనైట్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ ఫైనైట్ సెట్. A set which contains infinite number of elements is called infinite set. మరి ఇదేంటి సార్ అనొచ్చు, x such that x belongs to n అని. సో ఈ రెండు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ రెండు కూడా ఒకటే సెట్స్. x బిలాంగ్స్ టు n అంటే న్యాచురల్ నెంబర్స్ అని అర్థం. అంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది అర్థం. 1 2 3 4 5 సో ఆన్ అని అర్థం. అంటే ఇక్కడ x ఏంటంటే 1 కావచ్చు 2 కావచ్చు, న్యాచురల్ నెంబర్స్లో ఉన్నటువంటి నెంబర్స్ అనమాట. అంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది సో ఆన్. ఇక్కడ కూడా అవే కదా, 1 2 3 4 5 సో ఆన్. ఇవి రెండు సెట్స్ కూడా ఒకటే, కాకపోతే దీన్ని ఏమంటామంటే రోస్టర్ ఫామ్ ఆఫ్ ద సెట్ అంటాము. దీన్ని సెట్ బిల్డర్ ఫామ్ ఆఫ్ ద సెట్ అంటాము. అసలు రోస్టర్ ఫామ్ అంటే ఏంటి, సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం ఒక్కొక్క పార్ట్గా డిస్కస్ చేద్దాము.